హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. మహారాష్ట్రలో డిసెంబర్లో జరగబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చిందండి. 2010లో కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే మనకు తీర్పునిచ్చారో, అంటే టోటల్ రిజర్వేషన్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 50%, అంటే మొత్తం రిజర్వేషన్స్ అన్ని 50% మించకూడదని చెప్పేసి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును మళ్ళీ ఉటంకించడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్రలో డిసెంబర్లో జరిగేటటువంటి ఎన్నికల్లో మనకి బంటియా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ 2022 ప్రకారం నిర్వహిస్తారండి. దాని ప్రకారం చూసుకుంటే 70% పెరుగుతున్నాయన్నమాట రిజర్వేషన్స్ మహారాష్ట్రలోని. అయితే సుప్రీంకోర్టు దీని మీద కీలకమైన తీర్పునిస్తూ 50% రిజర్వేషన్స్ ఏదైతే ఈ బంటియా కమిషన్ ఇవ్వడానికి ముందు ఉన్నటువంటి ఏదైతే పద్ధతి ఉందో దాన్నే ఫాలో అవ్వండి చెప్పేసి మనకి జస్టిస్ సూర్యకాంత్ అండ్ అలాగే మనకి జస్టిస్ జోయి మాలియా బాగ్చి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో మనకి పేర్కొనడం జరిగింది. ఒకవేళ కనుక మేము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కనుక అతిక్రమిస్తే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.